వాట్సాప్ ట్రావెల్ డేస్కి స్వాగతం. నేను వెంకీ ఉభయ కుశలోపరి. ఈరోజు నేను సదరగిరి ట్రెక్లో భాగంగా శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్కి వచ్చాను అనమాట. సో ఈ శ్రీవిల్లిపుత్తూరు గుడి అనేది దేనికి ఫేమస్ అంటే తమిళనాడు గవర్నమెంట్ యొక్క ఎంబ్లం ఉంటుంది చూసారా, ఆ ఎంబ్లంలో ఉండే గోపురమే ఈ శ్రీవిల్లిపుత్తూరు గోపురం అనమాట. మీరు చూడొచ్చు అది బ్యాక్గ్రౌండ్లో మొత్తం. సో టెంపుల్ అంటే కనుక రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి షూట్ చేయడానికి. నేను చేతనైనంత వరకు మీకు లోపల చూపించడానికి ట్రై చేస్తాను. మిగతా అంతా కూడా టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను చూపించిన వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు 3 అవుతుందండి. ఇప్పుడే శ్రీవిల్లిపుత్తూరు రీచ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ చెన్నై నుంచి 10 గంటల వరకు పట్టింది. చెన్నై నుంచి ట్రిచి నుంచి మధురై అండ్ మధురై నుంచి శ్రీవిల్లిపుత్తూరులో ఇప్పుడు మేము ఫేమస్ గుడి ఉంటుందన్నమాట, ఆండాలమ్మన్ గుడి అని చెప్పేసి. ఆ గుడి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ రూమ్ కూడా తీసుకున్నాము. రూమ్ 1200 ఏసీ రూమ్ అని చెప్పేసారు. సో వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి సదరగిరి ట్రెక్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ టెంపుల్ ముందున్నామండి ఎగ్జాక్ట్గా అనమాట. సో ఈ శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులోని మదురైకి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విరుదానగర్ డిస్టిక్లో ఉంటుందన్నమాట తమిళనాడులో. అండ్ ఇప్పుడు మనం గుడికి ఎగ్జాక్ట్గా ముందు నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. సో మేము చెప్పాను కదా, మధ్యాహ్నం ఒకటి రీచ్ అయిన తర్వాత ఎదురుగానే ఒక చిన్న హోటల్ ఉంటే రెంట్కి తీసుకున్నాము. ఒక 1200 రూపాయలు ఒకటి పడింది అనమాట ఏసీ రూమ్. ఈ విరుదానగర్లో హోటల్స్ అయితే కనుక పెద్దగా చెప్పుకోదగ్గ ఏమి లేవు. ఒక డీసెంట్ హోటల్స్ అయితే కనుక ఉన్నాయి. సో ఇక్కడే మేము చెప్పులు పెట్టేసేసి క్లాక్ రూమ్లో లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. సో స్టార్టింగ్లో అయితే కనుక గుడికి ఇలా షాపులన్నీ ఉన్నాయి. సో ఈ గుడిలో మొత్తం 2 పోర్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం వెళ్తుందంటే ఆండాల్ టెంపుల్ అనమాట. అండ్ పక్కనే వటపత్ర సాయి టెంపుల్ అంటుంది. అండ్ అదేంటంటే బేసిక్గా విష్ణుమూర్తి యొక్క రూపం అనమాట. సో మనం ఇక్కడ ఎదురుగా వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఇదంతా ఎంట్రన్స్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే క్లియర్గా బోర్డు అయితే కనుక పెట్టారు, ఫోటోగ్రఫీ లాంటిది అలౌ లేదు అని చెప్పేసి. సో నేను ట్రై చేశాను అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే ఎక్కడైతే కనుక పాసిబిలిటీ ఉంటుందో అక్కడ షూట్ చేయడానికి అని చెప్పేసి. సో ఈ ఆండాల్ టెంపుల్ అనేది బేసిక్గా 6 నుంచి 9వ శతాబ్దానికి చెందిన గుడి అనమాట. లోపలైతే కనుక ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క స్తంభం మీద కానీ వాల్స్ మీద కానీ డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ హిస్టరీ అంతా కూడా చాలా సూపర్గా ఉంది. నేనైతే కనుక సాలిడ్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేశాను మొత్తం చూడటానికి. సో ఇప్పుడు ఏం చేసామంటే మేము దర్శనానికి వెళ్ళాము. టు బీ హానెస్ట్ లోపల అనేది జనాలు అయితే కనుక ఎవరు లేరు. చాలా సింపుల్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆండాల్ దర్శనం అనేది మాకు జరిగింది. సో బయటకు వచ్చాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే గర్భగుడి అనమాట. చూడవచ్చు, మీరు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. గర్భగుడి పైన అంతా కూడా ఇలా ఉంది. సో లక్కీగా మేము శనివారం సాయంత్రం వెళ్ళింది. సో జనాలు ఎవరు లేకపోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా మేము టైం స్పెండ్ చేయడం జరిగింది ఈ గుడిలో.
సో ఆండాల్ టెంపుల్లో నుంచి మనం కొంచెం బయటకు వచ్చి ఎడం చేతి పక్క తిరగానే అక్కడ ఇలా వనంలా కనపడుతూ ఉంటుంది. అదేంటంటే ఆండాల్ బర్త్ ప్లేస్ అనమాట. అది ఆమె పుట్టింది ఇక్కడే అంటారు. ఇక్కడంతా కూడా ఒక పెద్ద వనం ఉంటుంది. ఆ వనం దగ్గర తను పుట్టిందని చెప్తారనమాట. సో ఈ గుడికి ఇక్కడ ఈ ప్లేస్కి పక్కనే వటపత్ర సాయి గుడి అంటారనమాట. అంటే వటపత్ర సాయి అంటే విష్ణు ఒక రూపమే వటపత్ర సాయి రూపం అనమాట ఇక్కడ. సో మేము ఆ బర్త్ ప్లేస్ చూసుకొని అండ్ విష్ణు టెంపుల్ చూసుకొని ఇలా ముందుకు వచ్చాము. సో ఇదనమాట శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్ యొక్క హైలైట్. ఇదే ఇక్కడ రాజగోపురము. ఈ రాజగోపురం హైట్ మొత్తం 192 అడుగులు అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 60 మీటర్ల వరకు ఉంటుంది. విషయం ఏంటంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ ఎంబ్లం ఉంటుంది కదా, ఆ అఫీషియల్ ఎంబ్లంలో ఉండే గుడే ఈ శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం అనమాట. సో చూడటానికైతే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, జైంట్గా ఉంటుంది. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక యాక్చువల్గా ఆ ఫీల్ అనేది ఏంటో మనకు తెలుస్తుంది. సో ఈవినింగ్ టైం అవటం వల్ల ఇంకా చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడింది. ఈ గోపురాన్ని అయితే విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించాలని చెప్తారు. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ గుడికి ఎప్పుడు జనాలు వస్తారని చెప్పేసి మణికంఠ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ప్లీజ్ టెల్ ద హౌ when does the pilgrims come to this place? So pilgrims comes throughout the year. Okay. But, it will be famous for that Margazhi month. Okay. The Tamil month. It is between December and January. So it is called Tirupavai. Tirupavai, okay. Tirupavai. So early morning. So the goddess is here is Andal, Sri Andal. Yeah. So she is a devotee of Ranganatha Swami. And the thing is, she will be sleeping and her friends Okay. will be coming to her home and wakening up her from the bed, saying that the God is there. Let us go to meet the God. Let us try to wake up him. Okay. Okay. So, and there is around 31 sloga is Slogas there. is there. And they will be filling that sloga and ask her to wake up from the bed so that they can go and meet the God. Okay. So December and Jan generally people are Early morning, early the morning. Margazhi month, it will be really good. But I think every Saturdays there will be a lot of crowd and people will be coming. సో మార్గలి అంటే మేబీ మార్గదర్శి ఉండొచ్చు తెలుగులో. సో ఆ నెలలో అయితే కనుక ఇక్కడ పూజలు బాగా జరుగుతాయంట. సో ఇక్కడున్న ఆండాల్ అమ్మవారు శ్రీరంగంలో రంగనాథ స్వామి ఉన్నారు కదా, సో ఆ స్వామిని మేల్కొల్పడానికి ఇక్కడ కీర్తన లాంటి భజనల లాంటి పొద్దున్నే చేస్తూ ఉంటారంట. చాలా చాలా బాగుంటుంది. కానీ టెంపుల్ అయితే కనుక చాలా పీస్ఫుల్గా ఉంది. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మన టెంపుల్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి, జనాలు తక్కువ ఉండాలి, ప్రశాంతంగా స్వామిని చూసుకొని వెళ్ళాలి. నిన్న అదే జరిగిందనమాట. ఎగ్జాక్ట్గా మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా జనాలు చాలా తక్కువ ఉన్నారు, క్రౌడ్ అంతా ఎవరు లేరు అనమాట. ప్రశాంతంగా నిలబడి స్వామిని చూసాము. అంతా కూడా నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ శ్రీవిల్లిపుత్తూరు యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దొరికే పాలకోవా. ఈ పాలకోవాకి ప్రపంచ ప్రఖ్యాతి ఉందండి. ఈ పాలకోవాకి జియో ట్యాగింగ్ కూడా ఉందన్నమాట. అంటే మన తిరుపతి లడ్డు ఉంది కదా, తిరుపతి లడ్డు కూడా జియో ట్యాగింగ్ ఉంది. అంటే ఆ డిష్ అక్కడ ఒక చోట మాత్రమే స్పెషల్గా చేశారని అర్థం అనమాట. సో ఏంటి ఇది పాలకోవా ఎంత టేస్టీగా ఎందుకు ఉంటుందంటే ఇక్కడ దొరికే పాలు అనేవి ఈ పాలకోవాని అంత టేస్టీగా చేస్తాయంట. సో మన శ్రీవిల్లిపుత్తూరులో కనుక ఒక చిన్న వాక్ తీసుకున్నామంటే బయట అన్ని షాపులు పాలకోవాయే ఉంటాయి. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకున్నారంటే మేము కూడా కూర్చొని సరదాగా పాలకోవా టేస్ట్ చేసామండి. నోట్లోనే కరిగిపోయేంత టేస్టీగా ఉంది.